సాధారణంగా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని తర్వాత ఇబ్బందులు పడడం చూస్తూ ఉంటాం. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్న వెంటనే దానికోసం ఫైట్ చేశారు. ఫైట్ చేసిన అనంతరం హైకోర్టు వరకు వెళ్ళి అక్కడ సాధించి తమ ప్రేమను గెలిపించుకునేందుకైతే కనుక ఇప్పటికీ ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. 3 నెలల క్రిందట ఇదే ఇష్యూ పైన అయితే కనుక హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్స్ పాస్ చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు ఆ మహిళలిద్దరూ ప్రేమించుకోవడం అనేది ఒకవైపు సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే ఇటువైపు పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. సొసైటీ ఎలాగో యాక్సెప్ట్ చెయ్యదు అన్న ఉద్దేశంలో వాళ్ళు భయపడి ఇన్ని రోజులు అయితే ఒక దగ్గర నుంచి వెళ్లకుండా, అంటే ఇటువైపు జ్యోతి ఇంకోవైపు ప్రియ ఇద్దరి ప్రేమ కథ అయితే హల్చల్ గా మారిందని చెప్పొచ్చు. బెజవాడలో కృష్ణలంక ఏరియాలో అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాము. ఏదైతే జ్యోతి ప్రస్తుతం మనతో ఉన్నారు, జ్యోతి అండ్ ప్రియ ఇద్దరు కూడా మనతో ఉన్నారు. అయితే అసలు ఏం జరిగింది, జ్యోతి ప్రియ మధ్య ఏం జరుగుతోంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ వాళ్ళిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది, ఈ వాళ్ళిద్దరికి ఫీలింగ్స్ ఉన్న విషయం ఎవరితో షేర్ చేసుకున్నారు ఏంటి, అసలు దీని వెనకాల కథ ఏంటి, ఇంత ఫైట్ చేయడానికి ఎవరు సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ జ్యోతి, తన జ్యోతి. అయితే జ్యోతి ఏంటి, మీరే హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో ఫైట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటున్నారు అనే విషయాన్ని బయట పెట్టడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ మీరు అంత ధైర్యంగా, అది కూడా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఎవరు కూడా ఇంత ధైర్యంగా బయటకు వచ్చి పిటిషన్ వేసి ఉండరు ఇన్నాళ్ళు. సో మీకు అసలు ఏమనిపించింది ఏంటి? ఫస్ట్ మేడం, నేను అమెరికన్ హాస్పిటల్ ఆగస్ట్ 2022లో నేను జాయిన్ అయ్యాను. అక్కడ పల్లవి వాళ్ళ మదర్ నాతో పాటు వర్క్. పల్లవి ఓకే. వాళ్ళ మదర్ 26 ఇయర్స్ అక్కడ సీనియర్ ఓపీటీ డిపార్ట్మెంట్లో క్లర్క్గా చేస్తున్నారు. సో నేను అక్కడ జాయిన్ అయింది ఆగస్ట్ 2022. అక్కడ నేను అసిస్టెంట్ క్లర్క్గా చేసినప్పుడు నాకు వర్క్ నేర్పించడానికి వాళ్ళ మదర్ని రిఫర్ చేశారు. ఆ టైంలో వాళ్ళ మదర్తో నాకు స్నేహం ఏర్పడింది. మామూలుగా వాళ్ళకి చర్చి ఉంది కాబట్టి, సంఘం ఉంది కాబట్టి నేను సంఘానికి వస్తూ ఉంటున్నా. ఫస్ట్ మేము వేరే చర్చికి వెళ్ళే వాళ్ళం. ఇక పరిచయం అయిన తర్వాత ఒకసారి సంఘానికి రావటం అనేది, నేను చర్చికి రావటం అనేది ప్రారంభించాను. అలా వస్తున్న టైంలో వాళ్ళ డాటర్ పల్లవి నాకు పరిచయం అయ్యారు. పల్లవి నేను ఫస్ట్లో మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. తర్వాత లైక్ గర్ల్స్ ఎలా ఫ్రెండ్లీగా ఉంటారు అలాగే ఉండేవాళ్ళు, నార్మల్గానే ఉండేవాళ్ళం. తర్వాత మా ఇద్దరికి మధ్యన లవ్ రిలేషన్షిప్ అనేది ఫిజికల్గా మాకు ఫీలింగ్స్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఎట్లా ఫిజికల్గా ఫీలింగ్స్ అంటే కానీ, లేకపోతే అంటే సాధారణంగా ఒక అమ్మాయికి అబ్బాయి మీద ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే మీకేం అనిపించలేదా? అంటే ఒక ఏంటి నాకు అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అన్న డౌట్ రాలేదా? అది ఫస్ట్ నాకు కొంచెం నార్మల్గానే నేనేమన్నా తడబడుతున్నానేమో అనిపించింది ఫస్ట్ నాకు. ఫస్ట్ అలాంటి నేచర్ వచ్చి, కానీ ఫిజికల్గా మేము ఫీలింగ్ స్టార్ట్ అయినప్పుడు మాకు అది ఫిజికల్గా అంటే తను టచ్ చేసినప్పుడు లేకపోతే ఏంటి అంటే ఏ విధంగా టచ్ చేసినప్పుడు అనేది ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యింది. సో ఆ టైంలో నేను తనకి ఫస్ట్ నేనే ప్రపోజ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ప్రపోజ్ అంటే ఎలా చేశారు? అంటే ఒక అమ్మాయికి ఒక అమ్మాయి ప్రపోజ్ చేయడం అంటే చాట్ చేసుకోవటం వల్ల అట్లా మేము దగ్గర మా ఇష్టాలు తెలుసుకుని అట్లా దగ్గర అవటం, నాకున్న ఫీలింగ్ తనతో నేను షేర్ చేసుకున్నాను. అంటే ఇలా నీ మీద నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అనేది సంథింగ్ షేర్ చేసుకుని తను కూడా యాక్సెప్ట్ చేశారు. తర్వాత మామూలుగా ఇంకా ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రం మాకు ఉంది. ఫిజికల్ అంటే ఎలా, నాకు అర్థం కాదు. ఫిజికల్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం ఓకే, ఒక అమ్మాయి అబ్బాయి ఫిజికల్ అంటే అది జనరల్గా తెలుసు బయట. అంటే అమ్మాయిలు ఎట్లా అంటే ఫిజికల్గా అంటే కలిసినప్పుడల్లా మీట్ అయ్యేవాళ్ళం. ఫిజికల్ బయటికి వెళ్ళటం కానీ ఇంకా కలుసుకోవటం కానీ పర్సనల్గా అట్లాంటి రిలేషన్షిప్ అనేది డెవలప్ అయింది. సో అలాగా ఫ్రెండ్షిప్ స్టార్ట్. ఆ రిలేషన్షిప్కి మేము టోటల్గా ఇద్దరు మేము అగ్రీ అయ్యాం. కానీ ఆ టైంలో మాకు అది తప్పు అనిపించలేదు. అలానే మేము మా పేరెంట్స్ని కానీ ఎవరిని కానీ చీట్ చేయాలనే ఉద్దేశం కూడా లేదు మాకు. సో ఆ టైంలో అలా ఫీలింగ్స్ ఎక్స్పోజ్ చేసుకున్నాము. ఇద్దరు ఇష్టాలు చెప్పుకోవటం, అలా ఫిజికల్గా కలుసుకోవటం అనేది జరిగింది. సో తర్వాత
ఇలాంటి సమస్యలు ఇట్లా మేమిద్దరం మంచిగా ఫ్రెండ్స్గా ఎట్లా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్కి కొంచెం డౌట్ వచ్చింది. ఇక్కడికి నేను ఎక్కువగా వస్తున్నాను అనే కారణమే వాళ్ళని వాళ్ళ ఇంటికి ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. ఫస్ట్ అండి ఇక్కడికి రావటం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఇంట్లో మా పేరెంట్స్ మా మదర్ ఎప్పుడు మనీ మైండెడ్, అస్సలు కూతురు గురించి కానీ ఒక ఫీలింగ్స్ కానీ పట్టించుకోదన్నమాట. తనకి ఇంత వయసు వచ్చిన ఏదో ఒకటి చేయాలనేది ఉండదు. ఒకవేళ చేయాలనుకుంటే ఇంక కట్నం ఇవ్వాల్సి వస్తుంది, ఇంక పెళ్ళి అవసరం లేదు అని చెప్పి అన్నట్టుగా ఇంకా పూర్తిగా డబ్బు మైండ్. ఎప్పుడు వాళ్ళ వైపే వాళ్ళ మావయ్య, మా మావయ్య ఆయన పేరు, అండ్ మా అమ్మమ్మ వీళ్ళ వైపే సపోర్ట్ అనమాట. ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తుంది. వాళ్ళ వల్ల మా ఫ్యామిలీ టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఓకే, అయితే ఫస్ట్ మీట్ అయింది పల్లవిని అయితే ఒక హాస్పిటల్లో మీట్ అయ్యారు, మీ ఇద్దరు మాట్లాడుకోవడం, ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం. ఓకే, ఇక్కడ నుంచి తర్వాత స్టెప్ ఫస్ట్ ఎవరికి చెప్పారు? వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారా లేకపోతే ఎవరి ఫ్యామిలీకి? ఫస్ట్ ఎవరికి తెలిసింది మీ విషయం? ఫస్ట్ తెలిసింది పల్లవి వాళ్ళ ఫ్యామిలీకే తెలిసింది. నేను అప్పుడు ఆ టైంలో ఏమన్నారు పేరెంట్స్? ఏమన్నారు? నేను ఆ టైంలో ఇక్కడ లేను. సో ఆ టైంలో నేను ఇక్కడ లేను, నేను కిడ్నాప్ అయిన టైం అది. కిడ్నాప్ అంటే? కిడ్నాప్ అంటే ఎవరు కిడ్నాప్ చేశారు? మా మదరే కేసు పెట్టారు ఆ టైంలో. ఫస్ట్ నేనే స్పందనలో పెట్టాను. మా పేరెంట్స్ వల్ల నాకు చాలా ఇట్లా పల్లవికి నాకు రిలేషన్ వాళ్ళ వల్ల మా అన్నయ్య మా ఫాదర్ నన్ను సెక్షువల్గా హెరాస్ చేశారు. సో వాళ్ళ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. సో దానివల్ల నేను ఎవరు మీ అన్నయ్య కూడా? అన్నయ్య అన్నయ్య తన డాక్టర్. అతను సెక్షువల్గా హెరాస్ చేసి నేను నిద్రపోతుంటే ఆ వీడియోస్ సేకరించుకుని తన ఫోన్లో రిజిస్టర్ చేసుకున్నారు. సొంత అన్నయ్య. అండ్ మా ఫాదర్ కూడా చెప్పుకోకూడదు, నేను ఇట్లా స్నానం చేస్తుంటే చూడటానికి ప్రయత్నించి చాలా అలాగే సెక్షువల్గా హెరాస్ చేశారు వాళ్ళు నన్ను. ఎప్పుడు అమ్మగారికి చెప్పలేదా? మీ మదర్కి చెప్పలేదా ఈ విషయాలన్నీ? మా మదర్కి తెలుసు. మా మదర్కి తెలిసినా ఆమె అసలు పట్టించుకోలేదు, నమ్మలేదని చెప్పి నేను వాళ్ళ చేత నేను సెక్షువల్గా హెరాస్ చేయబడ్డానని ఇక్కడ నేను పల్లవి వాళ్ళ మదర్కి నా సిచ్యువేషన్ చెప్పుకుని బాగా ఏడ్చుకునేదాన్ని. అప్పుడే ఇక్కడికి రావటం స్టార్ట్ చేశాను. సో వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తూ అంటే ఇక్కడికి రాకేతం వాళ్ళతో నాకు ఆ సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది కాబట్టి నేను కేసు ఫైల్ చేశాను ఇదే ఇష్యూ మీద. ఏంటి మీ ఫాదర్ అండ్ బ్రదర్ మీద ఇద్దరి మీద కేసు ఫైల్ చేసాం? స్పందనలో చేసాము. అండ్ మా మదర్ కూడా మనీ మైండెడ్. సో మా మదర్ కూడా ఏ మాత్రము కూతురు అనే ఇది కూడా లేకుండా సపోర్టివ్గానే మాట్లాడుతుండే. ఎవరికొకరికి ఇచ్చి చేసేద్దాం, ఏం కట్నం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి తను కూడా అట్లా నన్ను ఫోర్స్ చేసేది. నువ్వు ఎవరొకరిని చేసేసుకో ఇట్లాగా అట్లా ఫోర్స్ చేస్తూ ఉండేది. అలాగే నా మనీ కూడా ఎప్పుడు నేను పనిచేస్తున్న జీతమే అడిగేది, కానీ అది కూడా ఆ మనీ కూడా తీసుకెళ్ళి మా మావయ్యకి వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చి దాచిపెట్టేసి నన్ను మళ్ళీ వాళ్ళ కింద ఒక బానిసలుగా చేయడానికి మా మదర్ ప్లాన్. ఈ నేచర్ నాకు నచ్చక వీళ్ళ గురించి తెలుసుకున్నాక నేను చాలా సఫర్